ఇది వాక్యాన్ని బ్రదర్ మళ్ళా అందిస్తారు. సరే, దానియేలు గ్రంథము, బుక్ ఆఫ్ డేనియల్. రాత్రికాల కూడిక కొరకై దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనమును మనము చదువుకుందామండి. బుక్ ఆఫ్ డేనియల్ చాప్టర్ 9 verse 23. రీడింగ్ టు ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. అలాగనే 10వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. అలాగనే 18వ వచనాన్ని చదువుదాం. ఇదే అధ్యాయం దానియేలు 10:18. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన జీవగడ మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామను బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలములో నీ సన్నిధిలో మేము నిన్ను గణపరచుటకు, ప్రార్థించుటకు, నీ సన్నిధిలో ఆనందించుటకు మీరు చూపిన కూడా స్తోత్రాలు. తిరిగి రాత్రికాల ప్రత్యేకమైన కూడికలో ఎఫ్రతాకు దేవా తండ్రి, మరి ఎవరైతే ఈ యొక్క సంఘములు అంగములుగా ఉన్నారో పరిశుద్ధులైన వారు, మీరు తీసుకొని వచ్చిన విధానం బట్టి స్తోత్రములు. ఇంకా రావాల్సిన నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. స్థానిక దేవుని సేవకులు ఆశీర్వాదంగాన్ని బట్టి వందనాలు దేవా. తన అదేవిధంగా సంఘమును బట్టి వందనాలు, పరిచారకులను బట్టి వందనాలు, ఇక్కడ జరుగుతున్న పరిచయను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యొక దాసులు నన్ను మీరు తీసుకొని వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. నన్ను ఏ ఉద్దేశంతో మీరు తీసుకొని వచ్చారో ఆ ఉద్దేశంను మీరు స్థిరపరచమని, బలపరచమని, నెరవేర్చమని నీ దాసులు నన్ను నిష్పక్షంగా ఒప్పుకొని వచ్చున్నాను. సెలవు చాటును మరుగుపరచమని మా ప్రభు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. చాలామంది ఆలస్యంగా వచ్చారు. జనరల్గా మనకు ఇంట్లో ఆకలి ఎప్పుడవుతుంది ఎక్కువగా? మీరు నోరు తెరిచి చెప్పాలా, లేకపోతే రేపు ఆదివారం ఆశీర్వాదం అన్న వాక్యం చెప్తాడు. చెప్పండి, ఎప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది అన్నా? పని ఇంకా వేరే అన్ని కారణాలు ఇంకా నాకు రావాల్సిన ఆన్సర్ రావాలి టైం అయినప్పుడు. ఇంకా స్పెషల్ చేసేప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది. నిజమేనా? ఇంట్లో చికెను, మటను, చేపలు వండితే కదా, ఆ రోజు పనేమి లేకపోయినా తొందరగా ఆకలి అవుతుంది. ఏమి ఇంకా వండలేదా అని అంటారు కదా వచ్చి, ఇంకా వండలేదా, ఆకలి అవుతుంటే. ఇంకా పిల్లలైతే గోల కాదు కదా, ఏది మమ్మీ ఈరోజు నువ్వు లేట్ చేసావు కదా, నాకెంత ఆకలేదు తెలుసా, నాకు ఇప్పుడే పెట్టు. అరే ఒక్క నిమిషం ఉండమ్మా, ఉడుకుతా ఉంది. లేదు మమ్మీ నాకు పెట్టు, పర్లేదులే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేక కోడికలు అన్నప్పుడన్నా తొందరగా వస్తే బాగుంటుందని. సమయానికి రావడము అది ఎంతో దేవుని గణపరిచే విషయంలో
రేపు ఉదయం మాత్రం ఎన్ని గంటలకన్నా ఆరాధన? రేపు ఉదయం ఎన్నింటికి ఆరాధన? 10ంటికి కదా. 9:45కి అందరు వచ్చేయాలి, 9:45కి వచ్చేయాలి. కాబట్టి రేపైన సమయానికి రండి. సరే, ఈరోజు ఇప్పుడు మనం ఒక భాగం చదువుకున్నాం. ఆ భాగంలో 3 వచనాలు చదువుకున్నాం. 3 వచనాల్లో కామన్గా ఒక మాట మనకు కనపడింది. ఏంటది? నీవు బహు ప్రియుడవు. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే దేవునికి ప్రియముగా ఉండుట ఎట్లు. దేవునికి ప్రియముగా ఉండుట ఎట్లు. ఒక వ్యక్తిని మనం ప్రేమించడము అన్నదానికంటే ప్రేమించబడమే గొప్ప విషయం కదా. ప్రేమించబడమే గొప్ప విషయం. కాబట్టి దేవునికి మనం ప్రియముగా ఉండాలా. మనం ఆయన్ని ప్రేమిస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఎట్లా ప్రేమిస్తాం? మన అవసరతల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో కదా దేవుణ్ణి మనం తప్పకుండా ప్రేమిస్తాం. అయితే మనము ప్రేమించే విషయంలో దేవుణ్ణి ఎప్పుడూ తృప్తిపరచలేము. అయితే దేవుడు మనల్ని ప్రేమించడమే అది గొప్ప విషయం. ఉదాహరణకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, లేకపోతే కన్నా మన ఊరిలో ఉన్న ఒక మినిస్టర్ గారు మనందరికీ పరిచయమే. ఇప్పుడు మినిస్టర్ గారు రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఒక్కడే వెళ్తున్నాడు అనుకోండి, క్యాజువల్గా మనం గుర్తుపడతామా పట్టమా? అరే పలాని వ్యక్తి కదా సార్, గుడ్ మార్నింగ్ సార్, ఏంటి ఒక్కరే వెళ్తున్నారే కదా. అదేం పెద్ద గొప్ప ఏం కాదు. రోజు వాళ్ళను మీడియాలో చూస్తూ ఉంటాం, పేపర్లో చూస్తూ ఉంటాం. కాబట్టి అది వాళ్ళని గుర్తుపట్టడం గొప్ప విషయం కాదు. అదే ఒక మినిస్టరు సాధారణమైన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నీ పేరు పెట్టి పిలిచి ఏమయ్యా బాగున్నావంటే అది గొప్ప విషయం. అలాగా దేవునికి మనము ప్రియముగా ఉండాలా. ప్రియముగా ఉంటే దేవుడు మనము ఆయనకు ప్రియముగా ఉంటే మనకి ఏమి తక్కువ చేయడు. కాబట్టి మరి దేవునికి మనము ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఆయనకు ప్రియముగా ఉండగలరో మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. గమనించండి, దానియేలు జీవితంలో ఉన్నటువంటి 2 విషయాలు చెబుతాను, ఎక్కువ చెప్పను. బ్రదర్ కొంచెం బేస్ తగ్గించవా? సినను కొంచెం బేస్ తగ్గించు. ఏం పర్లేదు, కొంచెం బేస్ ఒక్కటి తగ్గించు చాలు, కొంచెం తగ్గించండి. హలో, ఓకే, నైస్. దానియేలు జీవితంలో ఏ విధంగా తను దేవునికి ప్రియంగా ఉన్నాడో చూద్దాం. దేవునికి ప్రియంగా ఉన్నందుకు దానియేలును దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడబాకు దానియేలు, నువ్వు భయపడబాకు. మనం చదువుకున్న 18వ అధ్యాయంలో చక్కటి మాట ఏమంటున్నాడు? నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితే కనుక నా ఏలిన వాడను నీవు ఆజ్ఞ ఇమ్మని. ప్రభువుకు మనము ప్రియముగా ఉంటే ప్రభువు మొట్టమొదటిగా మనల్ని ఏం చేస్తాడో తెలుస్తా? మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని ఓదారుస్తాడు. ప్రియ సంఘమా, వాక్యం శ్రద్ధగా వినండి. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో కూడా ప్రేమలు తగ్గిపోయినాయి. నా ఉద్దేశం, నేను వాక్యానుసారంగా మాట్లాడట్లే, రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు లేదా పిల్లల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, బంధువుల మధ్యలో ఎటువంటి పరిస్థితులు వచ్చేసినాయంటే, మన సొంత రక్త సంబంధికులను కూడా కొన్నిసార్లు మనం పెళ్ళిళ్ళకు పిలవలేని పరిస్థితికి వచ్చేసినాం. ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. పిలవకపోవడం ఒక తప్పు, సరే పిలవలేదని పిలిచినప్పుడు రకరకాల కారణాలు చెప్పి రాకపోవడము వారి తప్పు. ఈ దినాల్లో బంధాలు అలా అయిపోయినాయి. దేవుడు అంటున్నాడు, క్షమించండి, ఈ మానవుడు ఏం కోరుతున్నాడంటే, ఈ లోకంలో, ఈ సాంకేతికమైనటువంటి ఈ ప్రపంచంలో మానవుడు ఏం కోరుతున్నాడంటే ఒక తోడును కోరుకుంటున్నాడు, ఒక ఆదరణించే వారిని. ఇంట్లో భర్త ఉంటాడు, అయితే ఆ భర్తకు మనం చెబితే అతను ఇనే స్టేజ్లో ఉన్నాడు. భార్య ఉంటుంది, చెబితే అర్థం చేసుకోలేని స్టేజ్లో ఉన్నారు. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు వారి కెపాసిటీ ఏందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఉదయకాలం స్కూల్కి పంపితే రాత్రి 7-8కి వస్తారు. వస్తానే హోంవర్క్ చేసుకొని అలసిపోయి
స్నానం కూడా చేసుకోరు కొంతమంది పిల్లలు, అంటే అలిసిపోయి పాపం అలానే నిద్రపోతారు. మళ్ళీ పొద్దున్నే 4ంటికి లేపి గబగబా నువ్వు క్యారియర్ చేయడం అంతా అయ్యయ్యో కదా. వాస్తవికంగా ఇదంతా సాతానుడు చేస్తున్నటువంటి ఒక భయంకరమైన కుట్ర. మానవ సంబంధాలను విడగొడుతున్నాడు. మానవుడు ఏం కోరుతున్నాడంటే నాతో మాట్లాడేవాడు కావాలా, నా బాధ వినేవాడు కావాలా, నన్ను ఆదరించేవాడు కావాలా, నా కష్ట సమయంలో అరే నువ్వు నాకు సహాయం చేయకపోయిన బాధలే, నా బాధను విను అని చాట్‌జీపీటీలో మాట్లాడుకునే వాళ్ళు లేకపోలేదు కదా. జీపీటీ అని ఒకటి వచ్చింది కదా యాప్. దాంట్లో నువ్వు ఏమి ఆన్సర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చర్చికి వెళ్తున్నాను మీరు కొట్టండి, అదేం ఆన్సర్ చేస్తుందో చూడండి. వెరీ గుడ్, వెళ్ళండి, నువ్వు వెళ్ళి మంచిగా వాక్యం వినని చెబుతుంది. నువ్వు బయటికి వెళ్ళి నా భార్య నన్ను ఇలా అనింది నేనేం చేయాలని అంటే దానికి ఆన్సర్ చేస్తుంది. నేను పలానా ఊరికి వెళ్తున్నాను పలాని గంటల కంటే గబగబా నువ్వు దేంట్లో వెళుతున్నావు అని అడుగుతుంది. నీ బస్ టైమింగ్ చెప్తుంది, నా దగ్గర ఉంది యాప్ అది. బస్ టైమింగ్ చెప్తుంది, ట్రైన్ టైమింగ్ చెప్తుంది. మనిషికి మాట్లాడడానికి ఇదనాల్లో సమయం లేదు. ఒకవేళ మాట్లాడినా కూడా అర్థం చేసుకునేవారు లేరు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే మానవ బంధాలను తెంపేసినాడు. అందుకే సోషల్ మీడియా వచ్చినాక, మన చేతులకి ఇంటర్నెట్ వచ్చినాక విరివిగా సమాజము పూర్తిగా పతనం అయిపోయింది. నేను ఇప్పుడు సమాజం గురించి మాట్లాడట్లా, ఒక క్రైస్తవ కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. ప్రభువుని ఎరిగిన మనము మన కుటుంబాలు ఎలా ఉన్నాం, మన పిల్లలతో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, మన బంధువులతో మన సంబంధం ఎలాగ ఉంది. కొంతమంది మనల్ని బాధ పెడతారు, మనల్ని నష్టపరుస్తారు, మనల్ని మోసం చేస్తారు. ఎస్, బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, దేవుని మందిరానికి వచ్చేవాడుగా, ప్రభువుల్లో పాలు పొందేవాడుగా, ప్రభువుని ఆరాధించేవాడుగా. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, కోప్పడబాకండి. మీరు ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నారు? జాషువా, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అదే చెప్పు. ఇప్పుడు పరలోకి వెళ్ళడానికి. వెరీ గుడ్. మీరు సైమన్ గారు? చెప్పిందే చెప్పాలనుకున్నా, మీకు తెలిసిందే చెప్పండి, అంటే వేరేది చెప్పాలనుకోబాకండి. ఏం సిస్టర్, అమ్మ మీరు ఎందుకు నమ్ముకున్నారు? పెద్ద ఆవిడ, అక్క మీరు ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నారు? దేవుని నమ్ముకున్నారా? ఎందుకు నమ్ముకున్నారు? ఆత్మరక్షణ కొరకు. సరే, ఇంక అందరిని అడుగుతా పోతే సమయం వేస్ట్ అవుతుంది. మీరు చెప్పిన కారణాలన్నీ వాస్తవాలే. అయితే అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి మాత్రమే యేసు ప్రభుని నమ్ముకోవాలా. అవునా కదా? పరలోక రాజ్యానికి యేసు ప్రభు తప్ప ఇంకా వేరే మార్గము లేదు. ఈ లోకములో ఉన్న మతాలన్నీ, అది ఏ మతమైనా అవ్వచ్చు, బౌద్ధులు అవ్వచ్చు, మహమ్మదీయులు అవ్వచ్చు, హైందవులు అవ్వచ్చు, ఇంకా వేరే ఎవరైనా అవ్వచ్చు, అందరి గురి ఒకటే. ఏంటి? చనిపోయినాక స్వర్గానికి వెళ్ళాలా, పరలోక రాజ్యం వెళ్ళాలా. యేసు ప్రభు నమ్ముకునింది పరలోక రాజ్యానికే అయితే నువ్వు ధన్యుడివే. ఒకవేళ పరలోక రాజ్యం గురించినటువంటి ఆలోచన నీకు లేకుండా ఉంటే ఈరోజు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చూడండి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభుని ఎరిగిన మనం రోజుకు ఎన్నిసార్లు పరలోకం గురించి ఆలోచన చేస్తున్నాం? జాషువా చెప్పు, నువ్వే కదా చెప్పింది పరలోకం అని. రోజుకు 2 సార్లు జ్ఞాపకం చేసుకుంటావా? దేవునికి స్తోత్రం. నిజమేనండి. మనము పరలోక రాజ్యానికి ప్రతిరోజు సిద్ధపరచబడాలి. రక్షణ సులభం. ప్రభువా నేను పాపినంటే ప్రభు మనల్ని ఎంత ఘోర పాపినని క్షమిస్తాడు. అయితే ఆ రక్షించబడిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడము చాలా కష్టం. ఎవరు వెళతారంటే ఎవరైతే ఆయనకు ప్రియముగా ఉంటారో వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు నేను ఉన్నాను, మీ ఇంటికి రావాలి, నేను మీ ఇంటికి వస్తాను, కాలింగ్ బెల్ కొడతాను, మీరు డోర్ తీస్తారు, మీరు నన్ను ఆహ్వానించవచ్చు. ఒకవేళ నా మీద కోపం ఉంటే ఇంట్లోకి రాణించుకోవడానికి కూడా, ఉండడానికి కూడా అవకాశము. ఏంటి బ్రదర్ వచ్చారు, ఇంట్లో ఎవరు లేరండి, తర్వాత ఓకే బ్రదర్, ముఖం మీద తలుపు వేసే అవకాశం కూడా ఉంది. అర్థమవుతుందండి? రేపు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చూడండి,
మనము దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం కదా. పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవునికి ఇష్టము లేకుండా ఏ విధంగా వెళ్ళగలం మనము? కాబట్టి ఈ లోకములో జీవించే మన జీవితము ఎవరికి ఇష్టంగా ఉండాలండి? దేవునికి ఇష్టంగా ఉండాలా. ఆయన మెచ్చుకునే జీవితం జీవించాలా. అప్పుడే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మంచిదే. ప్రభును ఆరాధిస్తున్నాం, మంచిదే. ప్రభుబల్లో కూడా పాలు పొందుతున్నాం. అయితే వీటన్నిటిని బట్టి నిజంగా నేను ప్రభుబల్ల విషయంలో మన సహవాసంలో యాక్చువల్గా ప్రతి వారం ఇస్తారు కాబట్టి నాకు అనుకుంటున్న ఈ మధ్యకాలంలో చాలామందికి దానికి మీద విలువ పోయింది అని అనిపిస్తుంది నాకు. కొంతమందిని చూస్తే కొన్ని సహవాసాల్లో నెలకు ఒకసారి ఇస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, కొంతమంది క్రిస్మస్కే ఇస్తారు. ఇంకొక సహవాసం ఉంది, వాళ్ళైతే వాళ్ళ యొక్క సంస్థ పెద్దలు వచ్చినప్పుడే, అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అప్పుడే ఇస్తారు. వాటి పేర్లు మనకు అవసరం లేదు, నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు వల్ల తీసుకునేటప్పుడు మనం నిజంగా వాక్యముని విని వాక్య ప్రకారము జీవిస్తున్నామా లేదా అని సరిచూసుకునే, ఎస్ నేను యోగ్యుడను, ఈరోజు చెప్పిన వాక్య ప్రకారం అయితే నేను పర్ఫెక్ట్గా ఉన్నా అని చేయి వేస్తున్నామా, లేకపోతే వాక్యమంతా విని బాగా చెప్పినాడులే అని చెప్పి అలవాటు ప్రకారం తీసుకుంటున్నామా? ఇవన్నీ ప్రభు లెక్కలేక తేడనుకుంటున్నారా మీరు? ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి, న్యాయ విమర్శలోనికి, తీర్పులోనికా? ఏమని చదవండి ఒకసారి. గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతి క్రియను, అంటే మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోనికి. గమనించండి, నీవు యోగ్యముగా బల్ల చేయి వేసావా లేదా అన్నది కూడా ప్రభు లెక్కలో రాస్తాడు. నువ్వు హృదయపూర్వకముగా ప్రభువును ఆరాధించినావా లేదా అన్నది లెక్కలకు రాస్తాడు. మూడవది నీ జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అని కూడా లెక్కలేకే రాస్తాడు. మరి దేవుని వాక్యము ఇంత స్పష్టంగా రాయబడి ఉండినప్పుడు మనం ఎందుకు దాని గురించినటువంటి అవగాహన లేకపోతే విని పెడచెవిన పెడుతున్నామా, నిర్లక్ష్య ధోరణిలో ఉన్నామా? అంతే. నేను ఏమంటున్నానంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే నీ గురిని, అంటే నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావో దాన్ని మరిపింపజేస్తున్నాడు. ఎందుకు నమ్ముకున్నా చెప్పరే? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. అది మర్చిపోవాలంటే ఏం చేయాలా? ఇంట్లో అసమాధానం పెట్టాలా, నువ్వు వాక్యం వినకుండా చేయాలా, సంఘములో కలవరాలు తీసుకొని రావాలా, సమాజంలో నీకు సమస్యలన్నీ తెచ్చిపెడతాడు. డ్యూటీలో సమస్యలే, ప్రయాణంలో సమస్యలే, అన్ని సమస్యలే. ఎప్పుడు మనం ఎంత కదా టెక్నికల్గా మనం ఎంత టైర్డ్ అయిపోతున్నాం ఎవ్రీడే. వీటన్నిటిని బట్టి మనం ఏం మర్చిపోతున్నామంటే మన గురిని మర్చిపోతాం. అందుకే పౌలు అన్నాడు, ప్రభువా నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆయన గురి ఏంటంటే పరలోక రాజ్యమే కదా. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో, నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతునో, నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము కదా. పరలోకం మన స్వాస్థ్యం అనుకుంటున్నాం, వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. కానీ పరలోకం గురించినటువంటి ఆలోచన లేకుండా సాతానుడు రకరకాల కారణాలన్నీ తీసుకొచ్చి పెట్టి మనల్ని మరిపింపజేస్తున్నాడు. రండి పాఠం లేకొద్దాం. దానియేలు జీవితంలో ఏ విధంగా దేవునికి ప్రియముగా ఉన్నాడు.
రండి, ఒక చక్కటి మాట దానియేలులో ఉన్న క్వాలిఫికేషన్. డానియల్ చాప్టర్ 1 వర్స్ 8. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి త్వరగా, ఫాస్ట్గా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. చాలన్నగారు, చాలా థ్యాంక్స్. ఓ మాట చెప్పనా, దానియేలు దేవునికి ఎలా ప్రియమైన వాడయ్యాడంటే తన్ను తాను అపవిత్రపరచబడకుండా కాపాడుకున్నాడు. అంటే తన పవిత్రతను దేన్ని బట్టి అక్కడ రాయబడినటువంటి సంగతి అంటే సందర్భాన్ని మనం చూద్దాం. యాక్చువల్గా దానియేలు యెరూషలేము నుంచి బబులోనుకు మరి చెరపట్టబడినటువంటి ఒక యవనస్తుడు. అయితే ఆ యవనస్తులలో జ్ఞానం కలిగిన వారిని, తెలివైన వారిని, అందంగా ఉన్న వారిని ఏం చేశారంట, అక్కడక్కడ కొన్ని పోస్టులు ఇచ్చి నమ్మకమైన వారికి కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు బబులోను దేశంలో. అయితే దానియేలుకు మరి రాజు సముఖంలోనే అక్కడ ఉండడానికి, మరి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. దానియేలు కూడా అందులో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళందరినీ చక్కగా మంచి ఆహారముతో వారిని ఆ ట్రైనింగ్లో వారికి మంచి భోజనం పెడుతున్నారు. అయితే ఆ మంచి భోజనం ఏంటంటే రాజు తన బల్ల మీద ఏమి తింటున్నాడో చెప్పండి, అవన్నీ వీరికి కూడా పెడుతున్నారు. మేము ఎప్పుడైనా, ఇప్పుడు లేరులేండి అలాంటి సేవకులు, ఫిలిప్ గారు కావచ్చు, అటువంటి పెద్ద పెద్ద దైవజనులు ఎప్పుడైనా వచ్చినప్పుడు మేమందరం వాళ్ళ దగ్గర సర్వింగ్ చేయడానికి పోటీ పడేవాళ్ళం. ఎందుకంటే నెంబర్ 1 దైవజనులకు సేవ చేస్తే అది మనకు ఆశీర్వాదం అని, రెండోది వాళ్ళు తినేది ఇంత, మిగిలిచ్చేది ఇంత, శుభ్రంగా తినచ్చు అని చెప్పి. అర్థమైందా? రకరకాలుగా టేబుల్ మీద పెట్టింటారు, ఎన్ని ఫ్రూట్స్, ఎంత ఇంకా పాకేవి, ఎగిరేవి, నడిచేవి అన్నీ ఉంటాయి దాని మీద, టేబుల్ మీద కదా. ఈ భోజనాన్ని ఎవడన్నా వదులుకుంటాడా? అయితే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రాజు ఏం తింటాడంటే ప్రతిరోజు బలులు అర్పించిన వాటిలో శ్రేష్టమైన వాటి తీసుకొని వచ్చి రాజుకి అక్కడ ఏం చేస్తారు, భోజనంగా పెడతారు. సో ఇక్కడ మాంసము ద్రాక్షరసం అపవిత్రమని నేను మాట్లాడట్లే, అవి దేని కొరకు బలి అర్పించబడ్డాయో అది అపవిత్రము. కాబట్టి దానియేలు ఏం చేసినాడు, వాటిని అవాయిడ్ చేసినాడు, తిరస్కరించినాడు. కాబట్టి మనము కూడా మనము పవిత్రంగా ఉంచుకోవాలి అనుకుంటే మనము కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని మనం ఏం చేయాలా, వదులుకోవాలా. నేను చెప్పాను కదా, పరలోకం సులభమైంది కాదు. ప్రభు వల్ల తీసుకుంటేనే, బాప్తిసం తీసుకుంటేనే ఇంకా నేరుగా పరలోకం పోయే పాట అయితే కన్నా అక్కడ పట్టదేమో మరి. అందుకే ప్రభు అన్నాడు, నాయన మీ జీవితాలన్నీ చూస్తూ ఉంటే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొననా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు, డౌటే అని. కాబట్టి మన జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత ఎంత పవిత్రంగా ఉన్నాం, మనల్ని మనము తన్ను తాను. ఆ మాట చదవండి అన్నగారు మళ్ళీ ఒకసారి, అదొక్క మాట. 1వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా ఒకరు. రాజు భుజించు తన్ను అపవిత్రపరచుకొనకూడదని. ఆయనకు ఏం ఉద్దేశం కలిగిందంట, అయ్యా నేను పవిత్రంగా ఉండాలా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడనేరడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకేముండాలండి, పరిశుద్ధత. అందుకే మనల్ని మనము కాపాడుకోవాలా, మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవాలా. ఈ లోకంలో మనకు అపవిత్రత అంటించాలని సాధనుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? ప్రభుని ఎరగక ముందు బూతులు మాట్లాడేవాడివి, ఎరిగిన తర్వాత
అని మాట్లాడావు. ప్రభు ఎరగక ముందు బాగా మద్యపానానికి బానిసై ఉండేవాడివి, ఇప్పుడు మానేసావు. అప్పుడు మోసం చేసేవాడివి, ఇప్పుడు మానేసావు. అప్పుడు అబద్ధాలు ఆడేవాడివి, ఇప్పుడు మానేసావు కదా. అంటే ప్రభువును ఎరగక ముందు దేవునికి ఇష్టము లేనిది నువ్వేమి చేస్తున్నావో వాటన్నిటికీ అభిముఖముగా ప్రయాణము చేయడమే మారు మనస్సు. చేస్తున్నామా? ఇప్పుడు ఇంతకాలం బహుశా ఒక వ్యక్తి, ఉదాహరణకి మీరు ఎంతకాలం మీద బ్రదర్ రక్షించబడి ఎన్ని సంవత్సరాల వయసులో యేసుప్రభువుని నమ్ముకున్నారు మీరు? అప్పుడు మీ వయసు ఎంత? 40 ఏళ్ళు ఏంటయా? మేబీ 40 ఏళ్ళు అంటే 40 ఏళ్ళ వయసులో నమ్ముకున్నారా అనుకుందాం. ఎగ్జాంపుల్, 40 ఏళ్ళు సైమన్ గారు సాతాను యొక్క ఆధీనంలో ఉండి తాగు అంటే తాగినాడు, తిట్టు అంటే తిట్టినాడు, కొట్టు అంటే కొట్టినాడు. వాటితో అనవసరంగా వాక్యం వినాలి మీరు, అనవసరంగా గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకున్నాడు, అబద్ధాలు ఆడంటే ఆడినాడు, అక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోయినాడు. ఇష్టానుసారంగా 40 ఏళ్ళు ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండి సడన్గా ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకొని నేను నీ మాట విననంటే వాడు ఊరుకుంటాడా? ఏమండి, ఊరుకుంటాడా? ఊరుకోడు వాడు. అందుకే ప్రభు నెరిగిన వారి చుట్టూ దేవుడు ఎలా కంచె వేసి ఉంటాడో ఆ కంచె బయట వాడు తిరుగుతూనే ఉంటాడు. చిన్నప్పుడు మేకప్లు ఆడుకుంటాం వాళ్ళు కదా, బయట తిరుగుతూనే ఉంటాడు. మేకప్లు ఆడేవాళ్ళ మామూలుగా మా ప్రాంతంలో అయితే ఆడేవాళ్ళు. పిల్లలందరూ ఇట్లా చేతులు పట్టుకొని లోపలేమో మేకను పెట్టి ఉంటారు, అంటే ఒకరిని పెట్టి ఉంటారు, నిలబెట్టి ఉంటారు. బయట ఒకడు దొంగ తిరుగుతూ ఉంటాడు, వాడు పులి. ఈ పులి ఏం చేయాలంటే లోపలికి ఉన్న మేకను వచ్చి తాకుతుంది, అంటే తినేస్తుంది. ఆ తాకకుండా ఈ చుట్టూ చేతులు పట్టుకున్న వాళ్ళందరూ వాడిని లోపలికి రానిరన్నమాట. ఒకవేళ వచ్చి వాడిని తాకితే వాడు దొంగ, వాడు అవుట్. అలా దేవుడు ప్రతి విశ్వాస చుట్టూ కంచెను వేసి ఉంటాడు, దాంట్లో అనుమానం లేదు. అయితే ఆ కంచెలో నుంచి మనం తొలగిపోతూ ఉంటాం, మాటికి ఎగిరిపోతూ ఉంటాం, ఊరుకుంటాం. అర్థమవుతుందా? సాతానుడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నీకు ఆశ చూపిస్తూ ఉంటాడు. ఇంతకుముందు ప్రభుని ఎరగక ముందు, ఉదాహరణకు మన సైమన్ బ్రదరే, ఆయన ప్రభుని ఎరగక ముందు బాగా పచ్చి తాగుడుపోతూ, అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఆయన ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుని ఎరగక ముందు ఆ తాగుడు కోసము భార్యను కొట్టేవాడో లేకపోతే ఏమి చేసేవాడో, ఎన్ని దుర్మార్గాలు చేసేవాడో అంటే వాళ్ళకు తెలియదు. ఇంకా సాయంకాలం అయితేనే ఇంకా లోపల పడాలా, దాని కొరకు ఏమైనా అడుక్కుంటారో లేకపోతే రకరకాలుగా కదా చూస్తూ ఉంటాం బయట. ఏమి చేసినాడో అంత కష్టపడి తాగి అట్లా పడిపోయే వ్యక్తి ఇప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత జోబు నిండా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు తన స్నేహితులందరూ ఇప్పుడు మేము మందు దాపుతాం రారా, మేము ఫ్రీగా పోస్తాం రారా అంటూ ఉంటారు. అదే సాతాను శోధన. ప్రభుని ఎరగక ముందు నువ్వు ఏ విషయంలో ఎక్కువగా సాతానుకు లోబడి కట్టుబడి ఉన్నావో అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి పాపం చేసేవాడివి. ప్రభుని ఎరిగిన తర్వాత అది నీకు ఫ్రీ, ఇంటికాడికి వస్తుంది, బెల్ట్ షాప్. అర్థమైందా? సాతానుడు నీకు ఆశ పెడతా ఉంటాడు, మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూడు, మళ్ళీ అబద్ధాలాడు, నువ్వు ఇదేం కాదులే, ఏమవుతుందిలే, ఏమి మీ చర్చికి వచ్చే వాళ్ళంతా బాగున్నారా, ఆయన చూడు ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు, ఏమో చూడు మందిరంలో ఉంటుంది మళ్ళీ బయట అన్నీ చేస్తుంది, అందరితో పాటు నువ్వు కూడా. లోపల మనకు శోధన. వీటన్నిటిలో నుండి మనం ఏమి కావాలా? మనల్ని మనము అపవిత్రం కాకుండా చూసుకోవాలా. ప్రభుని ఎరిగిన వ్యక్తి ఏ విషయాల వలన అపవిత్రమవుతాడో 2 మాటలు చూసి నేను ముగిస్తాను. రండి దేవుని వాక్యంలో నుండి 106వ కీర్తన 39వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. Psalms 106 verse 39. తమ క్రియల వలన చాలండి. గమనించండి, మనము ఏ విషయాల వలన అపవిత్రులమయ్యే అవకాశం ఉందో అవి చెబుతున్నా. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి క్రియల వలన వారు అపవిత్రులైరి. అంటే క్రియలంటే మనం చేసే పనులు, మనం చేసేటువంటి పనులు అవి ఏంటివో అవి కూడా చూద్దాం. రండి దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీరు గబగబా తీస్తే తొందరగా ముగిస్తా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. త్వరగా
నోట పడినది చాలు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ నోటితో మనము ప్రభువును స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఈ నోటితో ప్రభువును ప్రార్థన చేస్తున్నాం. ఇదే నోటితో ప్రభువుల్లో పాలు పొందుతున్నాం. ఇదే నోటితోనే మరలా బయటికి వెళ్ళిన తర్వాత మరి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావో, బూతులు మాట్లాడుతున్నావో, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నావో, ఏమండి వింటున్నారండి? వింటున్నారా? మరి నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఏ విషయము ద్వారా అపవిత్రమయ్యే అవకాశం ఉందంటే నీ నోటి వలన నీవు అపవిత్రమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఒక ఆయన పాటలు పాడేటాయన ఒక సంఘంలో బయటికి పోయి గబగబ అంటే వస్తూ అక్కడ కొంచెం ఏదో నోట్లో నుంచి బయటికి ఉమ్మేసి లోపలికి వచ్చాడు. అయితే ఆయన ఉమ్మేసేటప్పుడు నాకేదో డౌట్ వచ్చింది. ఉమ్మి వేసేది వేరు, ఏదైనా ఇప్పుడు బబ్లుకం ఒకటి మూయడానికి ఆ ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది, ఉమ్మి మూయడానికి ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. నోట్లోంచి ఏందో వీడు బయటికి ఉమ్మేసాడే అని పోయి నేను మరలా పోయి పరిశీలించి చూస్తే నోట్లో నుంచి కైని వేసుకొని పడేసి వచ్చాడు. లెక్క ప్రకారం ఆ వ్యక్తి ఆ రోజు పాటలు పాడాలా నేను గమనించాను. సరే, నేను తెలిసిన తర్వాత అతన్ని ఎంకరేజ్ చేస్తే అది నాకు పాపం అవుతుంది. నిర్మోహమాటంగా నేను అతన్ని ఆ రోజు పిలవలేదు. పాటల మీటింగ్ అయిపోయినాక నన్ను క్వశ్చన్ చేశాడు, బ్రదర్ మీరు ఎందుకు పిలవలేదు నన్ను పాటలకి, ఈరోజు నాదే కదా పరిచర్య అని అడిగాడు. నేను చెప్పాను, బ్రదర్ దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు మాదిరికరంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. నువ్వు లేవు, నువ్వు కైని వేసుకొని మూసి వచ్చావు బయటనే. కనీసం అనకూడదు కానీ ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు ఇంటికాడనే కదా అంటే మనకు తెలియకపోతే అది వేరే విషయం, దేవుడు చూసుకుంటాడు. ఎంత భయం లేని తరం చూడండి. ఈ నోరు చాలా చెడ్డది. యాకోబు భక్తుడు నాలుక గురించి చాలా రాసి పెట్టాడు. ఈ నాలుక అవయములన్నిటిలో చిన్నదే కానీ అది చిచ్చు పెడితే ఇండియా నుంచి కాలిఫోర్నియా వరకు పోతుంది, సమస్య లేదు. ఈ నాలుక చాలా చెడ్డది. లేని వార్తను పుట్టింపకూడదని బైబిల్లో రాయబడింది స్పష్టంగా. ఇతరుల గురించి కొండెములు చెప్పకూడదని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. మన నోరు ఎలా ఉంది? ఇదో నోటితో మరలా మనం అంటున్నాము, యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన ప్రేమమయుడు, దయామయుడు. సాయంకాలం అయితే ఈ నోటిలో బూతులు వస్తున్నాయి. భార్యను తిడుతున్నావు, పిల్లలను తిడుతున్నావు, ఇరుగు పొరుగు వారిని తిడుతున్నావు. కడపలో దైవజనుడు అబ్రహాం జోసఫ్ గారని గొప్ప దైవజనుడు మహిమలకు చేర్చబడ్డారు. మా తండ్రి యొక్క ఆత్మ సంబంధమైన తండ్రి ఆయన. మా తల్లిదండ్రులు వారి దగ్గర పెరిగారు. ఆయన ఏం చేసేవారో తెలుసా? నా చిన్నతనం నాకు బాగా గుర్తుంది. ఉదాహరణకు వీధి సువార్త చేసుకుంటూ వెళితే ఇప్పుడు మోహన్ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ స్టాప్ అని ఆయన తెలుగు ఎక్కువ మాట్లాడు, ఇంగ్లీషు హిందీ మాట్లాడతాడు, బర్మా దేశస్తుడు ఆయన. సరే అక్కడ నిలబెట్టి ఏం చేసేవాడు తెలుసా? ఎవరైనా రై అంటారు, రై మోహన్ రావు కమ్ హియర్, నీ సాక్ష్యం చెప్పు అని చెప్పి వాళ్ళ ఇంటి ముందర ఒక ఎత్తైన బల్ల వేపించి బల్ల మీద నిలబెట్టి మోహన్ గారిని మైక్ ఇచ్చి, నువ్వు సాక్ష్యం చెప్పు, నువ్వు ఎట్లా మారు మనసు పొందినావు, నువ్వు ఎట్లా ఈ వీధిలో ఉన్నావో బ్రతుకుతున్నావో చెప్పు అని చెప్తాడు. ఎలా ఉంటుంది? మన వీధిలో మన ఇంటి ముందు మనం బల్ల మీద నిలబడి మనం సాక్ష్యం చెప్పాలా? ఏమని? నేను పలాని తిమోతి గారిని ఇదే వీధిలో ఉన్నాను, మీకు తెలుసు కదా, నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నా జీవితం మార్చబడింది. ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా? నిజంగా మనము ఒకవేళ సాక్షార్థంగా జీవిస్తూ ఉంటే పర్వాలేదు. నువ్వు అదే రోజు అప్పట్లన్నీ వీధి కొలాయిలు ఉండేటివి. అప్పుడు మహా ఘోరం బిందెలతో కొట్టుకునేవాళ్ళు కదా. వీధి కొలాయిలు ఉన్నప్పుడు ఎంత తిట్టుకునేవాళ్ళు, నీళ్ళ కోసం ఎంత గొడవలు పడేవాళ్ళు. నువ్వు అన్నీ చేసి మరలా ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన ప్రేమమయుడు, దయమయుడు అంటే. కాబట్టి మన నోరును విశ్వాసులు దేన్ని జాగ్రత్త పెట్టుకోవాలా? నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలా. నోటి వలన అపవిత్రమయ్యే అవకాశం ఉంది. రెండవ మాట రండి, తీతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 1 verse 15. ఈరోజు కొంచెం ఆలస్యమైన భరించండి, వింటారు కదా వాక్యం. మీకు మాకు చాలు అన్నప్పుడు మీరు ఇట్లా పై చేయి లేపితే నేను సైలెంట్గా ముగించేస్తా.
లేకపోతే వినండి. తీతు గ్రంథం 1:15, టైటస్, బుక్ ఆఫ్ టైటస్, త్వరగా. ఆ, 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 ఆ. చూడండి, వారి మనస్సాక్షి ఏమైపోయిందంట? అపవిత్రపరచబడింది. యాక్చువల్గా నేను ఇది చివరిలో చెప్పేయాల్సింది, పర్వాలేదు, అయినా పర్వాలేదు, తప్పేం లేదు. గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ 2 సంగతులు, మనస్సు అన్నాడు, మనస్సాక్షి అన్నాడు. ఏంది దీని తేడా? మన మనస్సులో నుండి ఆలోచనలు చేస్తాం, మనస్సాక్షితో గ్రహించగలుగుతాం. అర్థం చేసుకోండి. అందుకే బైబిల్ రాయబడి ఉంది, వాత వేయబడిన మనస్సాక్షి. మన జీవితంలో మనస్సు ద్వారా మనము అపవిత్రమైనటువంటి అవకాశం మెండుగా ఉంది. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ మనస్సులో అపవిత్రత ఉంటే, కొంతమంది గబగబా మాట్లాడతాం, మందిరంలో కూడా గబక్కన బూతులు మాట్లాడేస్తారు, ఫ్లోలో అది చెప్పేస్తారు. ఇంతకుముందు కనీసం చెప్పి అయ్యో నేను పొరపాటున మాట అనుకునేవాళ్ళు, ఇప్పుడు అది కూడా అనడంలే, ఏముందిలే అని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నీ మనస్సులో ఏముంది? ఏం ఆలోచన చేస్తున్నావు? అసలు హృదయంలో ఎవరు ఉండాలా? వెరీ గుడ్, దేవుడు ఉండాలా. నీ మనస్సులో దేవుడు ఉన్నాడా లేదా? నీ మనస్సు అపవిత్రపరచబడితే దేవుడు ఎలాగుంటాడు? నన్ను గదిలో పెట్టారు, ఆ గదిలో ఏదైనా ఒక ఎలక చచ్చిపోయి వాసన వస్తుంది అనుకోండి, నేను ఉండగలనా? లేం. దాన్ని శుభ్రం చేసే వరకు ఆ గదిలోకి మనము వెళ్ళలేం. మన మనస్సులో అపవిత్రత ఉంటే ప్రభు ఎలా ఉంటాడు? ప్రభు మన మనసులో లేకుండా ఎక్కడికి వెళ్ళాలి మనం? చెప్పరే గట్టిగా, ఇది సాధ్యమే అంటారా? అందుకొరకే మనస్సు, ఈ మనస్సు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మనస్సు అను నడుము కట్టుకొనుడి. అంటే మనస్సును మనం భద్రం చేసుకోవాలా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. నీకు చేత కాకపోతే నీ మనస్సును పూర్తిగా ప్రభువుకు అప్పచెప్పేసాయి, ఆయన కంట్రోల్ చేస్తాడు. వాస్తవంగా మనం కంట్రోల్ చేయలేం. మన నోటి వలన మనం అపవిత్రమయ్యే అవకాశం ఉంది. తర్వాత మన యొక్క మనస్సు వలన అపవిత్రమయ్యే అవకాశం ఉంది. యోధా పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, బుక్ ఆఫ్ జూడా చాప్టర్ 1 verse 8, యోధా 1:8. త్వరగా నేను స్కిప్ చేసేస్తాను. చాలు. శరీరము వలన అపవిత్రమయ్యే అవకాశం ఉంది. శరీరం గురించి పౌలు చెప్పారు, నేత్రాశ, జీవపడంబము, శరీరాశ. అంటే శరీరము అన్నటువంటిది, నేను చాలా ఉన్నాయి, స్కిప్ చేసేస్తున్నా. ఫైనల్గా ఫ్లెష్, శరీరం గురించి మాట్లాడుతున్నా. శరీరము వలన అపవిత్రమయ్యే అవకాశం ఉంది. శరీరముతో సమస్తం, ఇంకా ఈ శరీరము లేనిది మనము లేం, అంతే కదండి? ఇది లేనిది మనం లేం. కాబట్టి మనము మాట్లాడే మాట దగ్గర నుంచి, వేసుకునే బట్ట దగ్గర నుంచి, మనం నడిచే తీరు నుంచి, అందుకే కీర్తనకారుడు 1వ కీర్తనలు అంటాడు, ఏమని? దుష్టుల పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోట, కూర్చోకుండా నిలబడినా లేకపోతే పడుకున్నా ఇదే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నా పడక చూడు ప్రభువా, నా నడక చూడు ప్రభువా, నా హృదయాన్ని చూడు ప్రభువా, నేను హృదయములో పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవునుగాక. ఇంకొక భక్తుడు అంటాడు, నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక అని అంటాడు. ఈ శరీరం, అందుకే పౌలు అన్నాడు, నేను ఈ శరీరాన్ని ఏం చేస్తున్నా? నలగొట్టుకుంటున్నా. నలగొట్టుకోవడం అంటే ఏంది? మనకు ఉద్రేకాలు ఉంటాయి కదా, మనకు ఉద్రేకాలు ఉంటాయి, వాటన్నిటిని ఆపుకోవడమే. కోపము కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషము కావచ్చు, పగ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇవన్నీ కనపడనటువంటి పాపాలు. కనపడతాయా అండి? లోపల ఎంతో కోపము, ద్వేషం, పగ పెట్టుకొని పైకి ప్రైజ్లాడు బ్రదర్, నిజమా లేదా? విశ్వాసులు ఈ రకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి
అపవిత్రతకు లోనయ్యే అవకాశం ఎంతో ఉంది. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలా? మనకు కలిగిన పవిత్రతను మనము కాపాడుకోవాలి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, నేను మీ మధ్య లేని ఈ కాలమునందు భయముతోనూ వణుకుతోనూ డాష్ మీ స్వంత రక్షణను మీరు కాపాడుకోవాలా. ఎవరిది వాళ్ళే కాపాడుకోవాలా. బ్రదర్ ఆయన చెప్పింటే నేను చేశాను, ఆయన అనింటే ఈయన చేసినాడు. నేను కర్ణాటకలో సేవ చేసేటప్పుడు అందరు సేవకులు సంఘాలు చీల్చి పక్కన పెడతామంటే నేను మాత్రము విడిపోయిన సంఘాన్ని కలిపినాడు. విడిపోయిన సంఘాన్ని కలిపి సమాధానపరిచి మంచిగా ప్రేమ విందు చేస్తే అందరు కలిసి నన్ను బయటికి గెంటేసినారు. సరే ట్రాన్స్ఫర్ చేసినాక నోరు మూసుకొని పోవాల్సిందిగా వెళ్ళాం. ఈ మధ్యలో ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే దానికి ముఖ్య కారకుడైనటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అన్నా నాది ఏమీ లేదన్నా, వాళ్ళు నన్ను మోసం చేశారన్న మాటలతో, వాళ్ళు చెప్పింటే నేను అన్నానన్నా అంటే నేను అన్నాను, అన్ని దేవుడు చూసుకుంటాడు లేవయ్యా, ఇప్పుడేమో నేను మళ్ళా అన్నా ఈసారి ఈ సేవకుడు పోతే మళ్ళీ మీరే రావాలా. నమస్కారం నాయన, వందనాలు కదా. ఒకసారి గుంటలో పడి రెండోసారి కూడా పడతాం ఎవడన్నా కదా. ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఎంత బాగా నటించినా, ఎంత బాగా ఉన్నా, ఉదయకాలంలో కూడా చూసినాం, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లుండకూడదు? వేషధారిలాగా ఉండబాక. ఆరాధన చేసేటప్పుడు వేషధారిగా ఉండొద్దు. దాన్నే ఏమన్నాడు? యథార్థముగా ఆత్మతో సత్యముతో. ప్రభు దేన్నైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించడు. ప్రియ విశ్వాసి గుర్తుపెట్టుకో, నువ్వు సంతోషపెట్టవలసింది ఎవరిని? ప్రభువునే. ఎందుకంటే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోయేవాడు దేవుడే. ఆయనకు మాత్రమే ఆ హక్కు ఉంది. సేవకులముగా మేము కూడా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాం, మాకు ఆ శక్తి లేదు. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం మాత్రం చూపిస్తాం దేవుని వాక్యము ద్వారా. అది కూడా మీరు కూడా మమ్మల్ని చూడకూడదు, మా చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి. దేవుడు మనందరికీ బైబిల్ ఇచ్చినాడు. ప్రభువుకు మీకు మధ్యలో ఏ రాయబారి లేరు. ఇప్పుడు నేరుగా నీవే ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. ఎవరో చెబితే నేను చేశాను, వాళ్ళు ఇలా అంటేనే ఇలా అన్నానంటే, రేపు పరలోక రాజ్యం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు మొత్తం లిస్టు చదువుతాడా? ఎవరయ్యా? ఎఫ్రతా నుంచి వచ్చారా? నువ్వు లోపలికి వెళ్ళి నీ పేరు ఏం పేరయ్యా? పలాని వ్యక్తి. అయ్యా నువ్వు పలానప్పుడు ఇదిగో నువ్వు ఇలా పని చేసావు. లేదు తండ్రి అది నేను కాదు, ఇదిగో ఆయన అనమంటే నేను అన్నాను తండ్రి, నాదేం తప్పు లేదు, ఇన్ని తెలిసినోడు నీకు అది తెలియదా అని అడుగుతాం. మనం తక్కువడం కాదు, నిజమే కాదా? అప్పుడు ప్రభు అంటాడు, లేదు నాయన, అటువంటి అవకాశమే లేదు ఇక్కడ. తప్పు ఎవరి ద్వారా ప్రేరేపించబడి చేసినా, నీకై నువ్వు చేసినా తప్పే. దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపమును క్షమించాడు. పాపిని చేర్చుకుంటాడు, పాపమును ఎక్స్క్యూజ్ చేయడైనా. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును. కాబట్టి మన జీవితంలో మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 7:26 ఒక మాట చదువుదాం. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు మనల్ని కూడా కలిగి ఉండమంటున్నాడు. నేను చెప్పాను కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి, ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దేవునికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏ విశ్వాస కలిగి ఉంటాడో ఆ వ్యక్తే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఆ వ్యక్తినే ప్రభువు ప్రియమైన వాడుగా ఎంచుతాడు. లేవికాండము 20వ అధ్యాయం 3వ వచనం. లేవికాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి
నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మెలేకుకు ఇచ్చిన గనుక నేను వానికి విరోధనై ప్రజల్లో నుండి వాని. ఈ మాట ఎందుకు చదివానంటే గమనించండి, మరలా నేను ఒకసారి రిమైండ్ చేస్తా. మనము ఏ విషయాలను బట్టి అపవిత్రులమవుతామండి? నెంబర్ 1, మన క్రియల మూలముగా. ఏమేమి క్రియలు? మన నోటి ద్వారా, మన మనసు ద్వారా, మన శరీరము ద్వారా అపవిత్రమయ్యే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 3 విషయాల్లో లేదా ఏ విషయంలో అయినా అపవిత్రమయ్యే వ్యక్తి ఎవరిని అపవిత్రపరుస్తాడంట? లేవికాండంలో నా పరిశుద్ధ మందిరమును ఏం చేశాడంట? 23వ వచనం, నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు. గమనించండి, ఏ వ్యక్తి అయితే నోటి ద్వారా, మనసు ద్వారా, శరీరము ద్వారా అపవిత్రమవుతాడో ఆ వ్యక్తి దేన్ని కూడా అపవిత్రపరుస్తాడు? మందిరాన్ని కూడా. ఒకవేళ మీరు కొంచెంగా లోతుగా ఆలోచన చేసి మనమే ఆయన ఇల్లు అని రాయబడి ఉంది కాబట్టి మన హృదయమును కూడా మనం ఏం చేస్తాం? అపవిత్రపరచుకుంటాం. మన హృదయములో అపవిత్రత ఉన్నప్పుడు 100% ప్రభు ఉండడు. ఇటువంటి వ్యక్తి ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు అపవిత్రమే, ఏ సంఘములో ఉంటే ఆ సంఘం అపవిత్రమే, ఏ సమాజంలో ఉంటే ఆ సమాజం అపవిత్రమే. కారణం ఏంటంటే ఆ వ్యక్తి లోపల ఏముంది? అపవిత్రత ఉంది. అందుకొరకే దానియేలులాగా మనం ఏం చేయాలా? మన పవిత్రతను మనము కాపాడుకోవాలా. ఇలా ఉండగలిగితేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలం. నేను 2వ మాటలోకి వెళ్ళిపోతాను. ఇది పెద్ద సబ్జెక్టు. ఒక 10 నిమిషాలు, 9కి 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాల్లో ముగిస్తాను. 2వ సంగతి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ డేనియల్ చాప్టర్ 2 verse 17 and 18, 17, 18 వచనం. తానును తన స్నేహితులను ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన 19 కూడా. ఇప్పుడు అందరం కలిసి చదువుతామా? 19, అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని. చాలు. 2వ మాట, దానియేలు ఎందుకు దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడంటే ఆయన ఆత్మ సంబంధమైన వారితో సహవాసం చేస్తున్నాడు. ఆయన స్నేహితులు ఎవరంటే ప్రార్థనాపరులు. ఒక మాట చెప్పుకోవచ్చు, పరిశుద్ధులతో సహవాసం. నీ సహవాసం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? వింటున్నారా ప్రియమైన దేవుని ప్రజలారా? మనము దేవునికి ప్రియముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము పవిత్రతను కాపాడుకోవాలా. 2వది పరిశుద్ధులతో సహవాసం చేసే వారంగా ఉండాలా. అంటే లోకస్తులతో చేయకూడదా? వారితో కలిసి ఉద్యోగం చేయకూడదా? పనులు చేయకూడదా? చేయొచ్చు. అయితే స్నేహము చేయకూడదు. స్నేహం అన్నది చాలా చెడ్డది. ఎలాగంటే ఉదాహరణకి నేను ఆశీర్వాదం అన్నగారు మంచి ఫ్రెండ్స్ అనుకుందాం. రోజు ఆశీర్వాదం అన్నగారు నాకు వాకింగ్ పోయేటప్పుడు టీ తాపిస్తున్నారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం అయిన తర్వాత ఏదో ఒక రోజు ఆశీర్వాదం అన్న వాళ్ళ భార్యకి చెప్తాడు, అక్కకి చెప్తాడు, నా ఫ్రెండ్ మార్కున్నాడే, 1 రోజు కూడా టీ తాపడబ్బా దరిద్రుడు, ఇంత పిసినారోడు. నిజమా కాదా? ఏమండి అనుకుంటామా లేదా? ప్రతి ఒక్కరం అనుకుంటాం. సరే, ఇప్పుడు నేనేం చేయాలా? నేను నిజంగా మనిషిని అయితే, జ్ఞానం ఉన్నోడైతే ఎప్పుడు పెడతా ఉంటాడు కదా, నెలకొకసారైనా నేనన్నా దాపిద్దామన్న ఆలోచన నాకు వస్తుంది రాదా? డెఫినెట్లీగా వస్తుంది. స్నేహములో ఇదే సమస్య. నీవు లోకస్తులతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటే అర్థమవుతుందా అండి? వాడేమంటాడంటే
ఆ మధ్యలో ఒక సమస్య ఏంటంటే, మేము మీ చర్చికి వస్తాం కదా, మీరు కూడా మేము వెళ్ళే స్థలానికి రండి అని చెప్పి విశ్వాసులను పిలిచారు కొంతమంది. ఏమవుతుంది, ఊరికి వచ్చి చూడండి, తప్పేముంది, మేము రావట్లేదా? చూడండి సాతానుడు ఎంత కుయుక్తిగా ఇతరులను వాడుకుంటున్నాడు. వాళ్ళు ఏదో అన్యులకు రకరకాల ఆలోచనలు, కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు చీరలు పెట్టుకోవడానికి, సారెలకని, చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడు పోతానే ఉంటారు. ప్రతిదానికి నువ్వు ఎగేసుకొని పోవాలా? పోయినప్పుడంతా 100-200 పెట్టాలా కదా? వాళ్ళతో పాటు పోయి వాళ్ళతో పాటు వచ్చి మనకు అవసరం అంటారా? అన్యులే కాదు, దేవుని ఎరగని వారితో నువ్వు స్నేహం చేస్తే ఎలాగుండాలంటే, నీలో ఉన్న పరిశుద్ధతను వారు చూడాలా. అలా అయితే స్నేహం చెయ్యి. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నీకు ఆ స్టామినా ఉందా? నీకు ఆ పవర్ ఉందా? ఆశీర్వాదం అన్న గారు కొంచెం తన సాక్ష్యము ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ఇవాళ కూడా కొంచెం చెబితే నా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. యథార్థంగా చెప్తున్నాయి. ఆయన పొగడట్లేదు. ఈయనకులాగానే మా పెదనాన్న గారు కూడా ఉన్నారు. ఆయన ట్రెజరీలో పనిచేస్తారు కడపలో, మా రిలేటివ్. ఆయన కూడా లక్ష్మయ్య అని, ఆయన కూడా ప్రభు కొరకు ఎంత ట్రెజరీ ఆఫీస్లో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే కలెక్టర్ సహితము ఆయన్ను అభినందిస్తాడు. అన్నగారు సాక్ష్యం వింటే నాకు అదే అనిపించింది. నిజమే, ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఒక చోట ఉన్నాడంటే ఆ చుట్టూ ఉన్నవారికి ఆ పరిమళ వాసన రావాలా. ఏమండి, మన సహవాసం ఎవరితో చేస్తున్నామండి? నేను అంటాను, మీ ఇరుగు పొరుగు వారు, ప్రభుని ఎరగని వారు ఉన్నారు కదా, ఎన్నిసార్లు నువ్వు వారిని పిలిచి ప్రార్థన చేయించావు వాళ్ళతోటి, లేదా నీ ప్రార్థనలు వాళ్ళకు ఏకీభవింపజేశావు? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళ సమస్య వచ్చినప్పుడు, ఎదుగో మా పక్కింట్లో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, బ్రదర్, అక్క, మా కోసం ప్రార్థన చేయి, లేకపోతే మీ చర్చిలో ప్రార్థన చేయమని చెప్పండి. ఒక మాట చదువుదామా? జకరియా గ్రంథంలో, దీన్ని అలానే ఉంచుకోండి, తీబాకండి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం, 8వ అధ్యాయము చివరి వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడే అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా, ఈ మాట బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఇతరులు గుర్తించినారు ఏమని? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అది క్రైస్తవ జీవితం. కాబట్టి మన సహవాసం సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 13 verse 20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం. దైవజనుడు తిమోతి అంకులు చెప్పేవారు, సామెతల గ్రంథములో జ్ఞానము అని ఎక్కడున్నా క్రీస్తు అని పెట్టి చదువని అంటాడు. ఇప్పుడు అదే అట్లనే చదువుదామా? జ్ఞానం దగ్గర క్రీస్తుని పెట్టి చదువుదామా? క్రీస్తుతో సహవాసము చేయువాడు క్రీస్తు గలవాడగును. ఎంత చక్కగా ఉందో చూడు. నీవు దేవునితో సహవాసము చేస్తే నువ్వు దేవుని వాడవైతావు. నువ్వు ఎవరితో పిల్లలను మనం స్కూల్లో మన పిల్లలకి ఏం చెప్తామంటే, రే, మీ స్కూల్లో ఎవరు టాపర్స్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయరా, ఎవరు బాగా చదువుకుంటారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయి. చదువు మీద శ్రద్ధ లేకుండా ఉండేవాడితో మన పిల్లలు స్నేహం చేస్తే మనం ఓర్చుకోం. మరి మన తండ్రి ఎలా ఓర్చుకుంటాడు? పరలోకపు తండ్రి. మనము ఆయనకు సంబంధించిన వారముగా ఉండి, ఆయనకు సంబంధం లేని వారితో మనము సంబంధాలే కలుపుకుంటా ఉంటే ప్రభు ఎలా ఊరుకుంటాడు? మరలా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలాగూ? కాబట్టి 1 యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను 1:6 తెలిసిన మాటనే. ఆయనతో సహవాసము చదవండి. 1 యోహాను 1:6. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, ఎంత చక్కగా రాశాడు కదా భక్తుడు, యోహాను భక్తుడు. నీవు దేవునితో సంభాసము చేస్తున్నవాడువు. ఇప్పుడు ప్రభుని ఎరిగిన మనందరికీ
ఏమని పేర్లు ఉన్నాయి? బిరుదులు. విశ్వాసులమని, పరిశుద్ధులమని కదా. మరి ఇటువంటి వారము దేవుని పిల్లలమని, దేవుని బిడ్డలమని మనం అనుకుంటూ, చెప్పుకుంటూ, ఇతరుల ద్వారా అలా పిలిపించుకుంటూ మనము చీకటితో, బైబిల్లో రాయబడి ఉంది, వెలుక్కు చీకటికి ఏం పొత్తు? క్రీస్తుకు బెలియాలకి ఏమి సంబంధం? దయ్యానికి దేవునికి ఎప్పుడు సంబంధమో ఉండదు. నేనేమంటానంటే వారితో నువ్వు కలిసి పనిచేయి, వారితో మాట్లాడు, కానీ నీ వెలుగు వారు చూడాలా, నీ పరిశుద్ధత వారు చూడాలా, నీకు దేవుడు తోడుగా ఉన్నాడని వారు గ్రహించాలా. కాబట్టి మన జీవితంలో మనము దేవునితో సహవాసము చేస్తున్న వారమని చెప్పుకొనొచ్చు మనము చీకటిలో ఉంటే అబద్ధమాడే వారముగా ఉంటాం. ఒక మాట చూసి నేను ముగిస్తాను. రండి, సామెతలు కీర్తన 106:35, Psalms 106 verse 35. 106:35 కీర్తన. త్వరగా, ఎవరికి దొరకలేదా ఇంకా? అనా అన్యజనులతో సహవాసము చేసి. ఎందుకు అన్యజనులతో సహవాసం చేయకూడదని చెబుతామంటే సేవకులముగా, అది అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఏర్పరచబడిన వారు. వారి కొరకు దేవుడే దిగి వచ్చినాడు. ఇటువంటి వారు ఏం చేసినారంట? మనం అంటాం, కొంతమంది పెళ్ళిళ్ళల్లో కూడా ఇటువంటి పొరపాట్లు చేస్తారు. సంబంధాలు దొరకలేదు అని చెప్పి అన్యుని చేసుకొని వాడిని ఏం చేస్తారంట? ఇల్లు చెప్పండి. అది మేము మార్చుకుంటాం. ఏం చేస్తామంట? మేము మార్చుకుంటాం. ఏంది నువ్వు మార్చేది? నువ్వే మారకుండా ఉండవు సరిగా. నువ్వే మార్చుకుంటావు, మేము మార్చుకుంటాం. వారితో సహవాసం చేసి. అందుకే ఇదినాళ్ళలో భారతీయ సాంప్రదాయం అని చెప్పి దరిద్రంగా ఎట్లా తయారైపోయిందంటే, వీళ్ళేమో లైవ్ పెట్టారు. ఈడేమో బైబిలు కదా, ఈడేమో పాస్టరు. బయటకు పోతే వేరే గ్రంథం ఉంటుంది, పూజారి ఉంటాడు, అంతే. తేడా ఏం లేదు. ఒక కుంకుమ ఒకటి పెట్టుకోరు, నలుగురు పెడతారు, తాళి కడతారు, మెరవన్ అంటే ఊరేగింపులు చేస్తారు కదా, ఇంటికి పసుపు రాస్తారు, తోరణాలు కడతారు, అన్నీ చేస్తారు. ఆడ ఏముంటుందంటే ఒకటి మార్పు. సొట్ట వేసుకున్న పాస్టర్ ఉంటాడు, చేతిలో బైబిల్ ఉంటుంది, అంతే. అన్నిటికీ మేమే ప్రార్థన చేసి కదా. ఆ మధ్యలో నేనున్న సంఘంలో ఏం జరిగిందంటే, పెళ్ళి చేస్తూ ఉంటే పెళ్ళోళ్ళు ఫోన్ చేశారు, అన్న ఈరోజు ప్రార్థన చేయన్నా వచ్చానన్నారు. ఏమమ్మా? పసుపు కొడుతున్నామన్న. పసుపు కొట్టడానికి ప్రార్థన చేయడం ఏంది దరిద్రంగా చెప్పు? పసుపు కొట్టడమే ఒక దరిద్రం అంటే మళ్ళీ దానికి ప్రార్థన చేయడం పరమ దరిద్రం. ఏమైనా ప్రార్థన చేయాలి నేను? మేము సేవకులు ఏమన్నా తక్కువ వాళ్ళమ్మా? నాకు బాగలేదమ్మా అని చెప్పి మోహన్ అన్న లాంటి ఆయనతో చేయించుకోపండి అంటే ఆయన ఇంకా సేవకుల కంటే ఇంకా ఊరుకుంటారు వీళ్ళు కదా. అమ్మమ్మమ్మ ఇట్లాంటి విషయాల్లో మీరు సేవకులతో చేయించుకుంటేనే ఆశీర్వాదం అని తప్పించుకున్నాడు ఆయన. ఏం ఆశీర్వాదం గారు? నేను ఒక పని చేసిన, కొంతమంది ఉంటారు మన సంవత్సరాలు కూడా సేవకులు, ఫోన్ చేసి ఫోన్పే చేయించుకునే వాళ్ళు ఉంటారు, ఎవడన్నా కానిలేని. అటువంటి నెంబర్ ఇచ్చిన ఒక ఆయనది. నెంబర్ ఇస్తే ఆయన ఫోన్లో ప్రార్థన చేస్తే ఆయనకి ఏదో ఒక 500 ఫోన్పే చేశారు. చూసినారా ఎంత దరిద్రం? ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనమందరం? మళ్ళా చెప్పరే, పరలోకం పోవాలా. నువ్వు అన్యులతో సహవాసం చేస్తే వాళ్ళ క్రియలు నేర్చుకుంటావు. నా దగ్గర ఒక ఫోటో ఉంది, చూపించకూడదు, దరిద్రం. మన సంవత్సరంలో సేవకుడు వాళ్ళ బంధువులు ఎవరో చచ్చిపోతే ఇదేంది కాలువల దగ్గరికి పోయి బట్టలు మార్చుకుంటారంట. నాకు తెలియదు ఆ సంగతి. రేవులేకు పోయి బట్టలు అవి వేసుకొని మళ్ళీ ఫేస్బుక్లో పెట్టినాడు ధర. చూడండి, ఇంకా మామూలు కాదు అది. డౌన్లోడ్ చేసి పెట్టా నేను. ఎప్పుడన్నా కనపడితే కన్నా ఫ్రేమ్ కట్టిద్దామని. ఎక్కడికి పోతుంది సమాజం? మనం పరలోక రాజ్యానికి వెళుతున్నామా? దేవునికి ఎలాగంగా మనం ప్రియంగా ఉంటాం?
అన్య ఆచారములు చేయకూడదని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. బంగారు పెట్టుకోవడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో కూడా రాయబడి ఉంది, మిగుల తగు మాత్రము. మిగుల పెట్టుకోకూడదు, తగు మాత్రము. ఏదైనా లిమిట్. 1000, 2000, 5000 పెట్టి షర్ట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? తగు మాత్రం తీసుకుందాం. క్రైస్తవులు అన్ని విషయాల్లో లిమిట్గా, మితముగా ఉండాలా. మితముగా ఉండు. తిమోతికి అదే చెప్పాడు పౌలు, నువ్వు మితముగా ఉండు. కాబట్టి మన జీవితంలో అన్యజనులతో మనము సహవాసము చేసి కదా, వారి క్రియలు నేర్చుకొని మరలా ఏం చెబుతున్నామంటే, మేము తండ్రితోనే అంటే దేవునితోనే సహవాసం చేసేవారమని చెబుతున్నావు. నువ్వేమో చీకటిలో ఉంటున్నావు. మరలా ఏదైనా నిన్ను కదిలిస్తే బైబిలే చెబుతావు, పరలోకమే అంటావు. ఆరాధనే అమ్మో, నువ్వు పాడే పాట, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రార్థన అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కానీ నీ జీవితాన్ని ప్రభువు చూసినప్పుడు మాత్రము అదంతా చీకటితో నింపబడి ఉంది. దేవునికి మనం ప్రియముగా ఉండాలంటే మనకున్న పవిత్రతను మనము కాపాడుకోవాలా. రెండవది, పరిశుద్ధులతోనే మనము సహవాసము అలాగా మనం ఉండి దేవుని ద్వారా మరి ప్రియమైన వారముగా ఎంచబడదాము గాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం.